హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి పులుసు ప్రిపరేషన్ చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసుకొని 1 లెమన్ సైజ్ చింతపండు ఒక 10 మినిట్స్ ఆ వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పచ్చి పులుసు పులగంలోకి చాలా బాగుంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేసేయండి. సో ఇలా 10 మినిట్స్ తర్వాత చింతపండు బాగా మెత్తగా నానిపోయింది కదండి, దీన్ని బాగా స్మాష్ చేసేసుకొని జ్యూస్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా చింతపండులోని తొక్కలు మొత్తం పక్కన పెట్టేసేసి పులుసు మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు మనకు చింతపండు రసం ప్రిపేర్ అయిపోయిందండి. ఈ రసంలోకి మనము 2 గ్రీన్ చిల్లీస్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మొత్తం. సో ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసేయాలండి. సో ఇలా టర్మరిక్ పౌడర్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. సో ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ పౌడర్ అండి, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పప్పులు మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని ఫైన్గా యాడ్ చేసేసుకోవాలండి. సో ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసేసుకోండి. బెల్లం ముక్క యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫైనల్గా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పోపు పెట్టేసుకుందామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అవి ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలండి. తర్వాత అందులోకి 1 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసేయాలి. ఈ 3 ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అది యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా పోపు మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. సో ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసేసుకోండి. పులగంలో కానీ ఎప్పుడన్నా మనం కర్రీస్ చేయడానికి టైం లేనప్పుడు రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. సో క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని జస్ట్ అలా ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. అలాగే అయినా సర్వ్ చేసేసుకోవచ్చు, కానీ మేము బాయిల్ చేసేసుకుంటామండి. చూడండి, కలర్ఫుల్గా బాగా పచ్చి పులుసు ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా 1 మినిట్ అలా బాయిల్ అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి. ఇంకా సో ఇప్పుడైతే మనకి టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.